ఏ ఇంట్లోనైతే దేవుని చిత్తములో నుంచి తొలగిపోయినటువంటి దంపతులు ఉంటారో, భార్య అయినా భర్త అయినా, వాటి నష్టం బిడ్డలు అనుభవించాలా? హల్లెలూయా. ఒక్కసారి మనము దేవుని చిత్తములో నుంచి తొలగిపోతే సమస్తము రివర్స్ అయిపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిదానంగా వచ్చింది దీవెనగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగములో ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. చాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. దేవుని చిత్తములో నుంచి తొలగిపోతే, దేవుని చిత్తములో నుంచి తొలగిపోతే ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్. దేవుని చిత్తములో నుంచి తొలగిపోతే క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది? పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలన చేస్తే చాలామంది దేవుని చిత్తముల నుంచి తొలగిపోయిన వారు కనబడుతున్నారు. కొంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోతే, కొంతమంది జీవితాలు కనుమరుగైపోయినాయి, కంటికి కనిపించలేదు. వాళ్ళ చరిత్ర ఇక మరలా నెక్స్ట్ పేజీలో కనపడలేదు. అంతకుముందు గొప్ప గొప్ప కార్యాలు దేవుని నామమున చేశారు వాళ్ళందరూ. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనము ఎలాగ పుట్టాము అనేది ముఖ్యం కాదు, కానీ ఎలాగ చస్తున్నామనేటువంటిది ముఖ్యం. ఆధ్యాత్మిక జీవితంలో ఆలోచన చేస్తే నీవు ఎలాగా ఆత్మ సంబంధంగా జన్మించామనేది ముఖ్యం కాదు, కానీ నీ ఆత్మీయ యాత్ర ముగింపు ఎలా ఉండబోతుంది అనేదే చాలా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆత్మ సంబంధముగా నువ్వు జన్మించడము, రక్షించబడటం అనేది ప్రాముఖ్యమైనటువంటిది అయినప్పటికీ అది అందరికీ జరుగుతుంది. కానీ నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణమును ఎలాగ కొనసాగించి నీ యొక్క చివరి ఘట్టం ఎలా ఉండబోతుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యంలో ఒక మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే, కార్యారంభము కంటే కార్య అంతము మేలు. ప్రారంభం ఏముంది? ఎవరైనా చేస్తారు ఏదైనా. కార్యాంతము ముఖ్యమైనటువంటిది. అందుకనే చాలా మంది దిగ్గజాలు, గొప్ప గొప్ప వాళ్ళు వారి ఆత్మీయ యాత్రలో అలసిపోయారు, ఆత్మీయ యాత్రలో విసుగు చెందారు, ఆత్మీయ యాత్రలో జయాన్ని చూడలేకపోయారు, ఆత్మీయ యాత్రలో పడిపోయారు, పతనమైపోయారు. హల్లెలూయా. చూద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనములో ఆదాము అవ్వ అనేటువంటి ఇద్దరు కనబడుతూ ఉన్నారు. ఈ ఆదాము అవ్వలు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళు ఎలాగ ఉంటే, మొట్టమొదటి మానవులు, దేవుడే స్వయముగా చేసుకున్నటువంటి మనిషి, తన చేతులతో తన రూపాన్నిచ్చి మురిసిపోయినటువంటి మనిషి, చాలా సృష్టిలో మొదటి మనిషి, మొదటి మానవుడు ఆదాము.
ఆదాముకి సహకారం ఇవ్వబడిన మరొక వ్యక్తి అవ్వమ్మ. వీళ్ళిద్దరూ చాలా ముఖ్యులు. చూసారా, వాళ్ళ కోసం ఎంతో సృష్టిని దేవుడు చేశాడు. సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు. మీరు ఏమి కష్టపడాల్సిన పని లేదు. ఈ పంట అంతా మీరే తినేసేయండి, అనుభవించండి. ఎంతో స్వాతంత్రాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతో స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చాడు, ఎంతో అధికారమును వాళ్ళకి ఇచ్చాడు. వాస్తవానికి ఎంత అధికారం అంటే పులులతో సింహాలతో కూడా ఆటలాడుకున్నంత అధికారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత అధికారము, స్వేచ్ఛ అంటే ఈ యొక్క ఆ తోటలో ఏదైనా వనములో తనకు నచ్చిన పండు తినే అధికారం. అన్నిటి మీద దేవుడు ఆదాముకి అధికారం ఇచ్చాడు, అవ్వమ్మకి అధికారం ఇచ్చాడు. పూర్తి స్వేచ్ఛ. ఇంకొకళ్ళు లేరు, వాళ్ళిద్దరూ తప్ప. ఏకాంతమైన జీవితం. ఎన్నో ఎన్నో ప్రాముఖ్యతలు వాళ్ళకు ఉన్నవి. ఇంత గొప్ప కృప కలిగినటువంటి వాళ్ళు ఒకే ఒక చిన్న విషయంలో దేవుని చిత్తము నుంచి తొలగిపోవడం వల్ల సమస్తాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళు. ఏమిటి దేవుని యొక్క చిత్తం అంటే, ఎంత మనిషి యొక్క సైకాలజీ ఏంటో తెలుసా? ఇవ్వకపోతే ఇవ్వలేదని కాముకుంటారు, ఇస్తే ఇంకా ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు. ఇంత గొప్ప సృష్టి దేవుడు ఇస్తే కావలసినంత తినొచ్చు, అనుభవించవచ్చు. ఆ ఒక్క పండుతో నీకెందుకు? దాంతో నీకేం పని? వద్దని దేవుడు చెప్పాడు కదా. అంత గొప్ప సృష్టి చేసి నిన్ను తన పోలికలో చేసుకొని ఆత్మనిచ్చి అంత చేసిన దేవుడు ఒక్కటేగా నీకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఇది ఒక్కటి తినొద్దన్నాడు. ఏం మాయరోగమా ఆ ఒక్కటి మానుకోవడానికి? అంటే అది కూడా ఎలా ఉంటుందో, అది తింటే ఏ రుచిగా ఉంటుందో. నిన్ను సృష్టించిన వాడు నీ క్షేమం కోరతాడని నమ్మకం నీకు లేదా? హల్లెలూయా. నిన్ను ప్రేమించిన వాడు నీ క్షేమం కోరతాడని నమ్మకం లేదా? నీకు తన పోలికిచ్చిన వాడు నీ కోసం ఏది మంచో అదే చేస్తాడనే ఆ నమ్మకం నీకు లేదా? దాని మీద ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మనుషులు అంతేనండి. ఒక్క ఆదామును మనం తిట్టుకుంటా ఉంటాం, అవ్వమ్మను మనం తిట్టుకుంటా ఉంటాం. నాకు కూడా కోపం వస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రభు రాజ్యము, దేవుని రాజ్యం ఇప్పుడే వస్తే, పరలోకం కనుక నేను వెళ్ళగలిగితే ప్రభుని పర్మిషన్ అడిగి ముందు అవ్వమ్మ దగ్గరికి వెళ్దామని ఆలోచన కూడా నాకు చాలాసార్లు వచ్చింది. ఎంత పని చేసావు తల్లి, ఆ ఒక్క పండే కదా. మీ స్త్రీలకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎంతటి కండలు తిరిగే వీరుడి చేత అయినా తినకూడని తిండి తినిపించగలరు, చేయకూడని పనులు చేపించగలరు. హల్లెలూయా. అదే జరిగింది ఆ రోజున. లేదంటే అలిగిద్దేమో, కానాపేనా సోనా సమస్తం కట్ చేసి దూరంగా పోయిద్దేమో. ఆమె తప్ప ఇంకొక మార్గమే ఆయనకి లేదు. ఇంకేం చేయాలో అర్థం కాక, సరే తీసరా తల్లి తింటానన్నాడు. తినేసాడు. ఆ ఒక్క విషయంలో దేవుని చిత్తం మీరినందుకు ఏమైందో తెలుసా? చెప్పండి. కష్టపడకుండా అనుభవించవలసినటువంటి వాళ్ళు కష్టపడుతూ పనిచేయాల్సి వచ్చింది. హల్లెలూయా. వేదన లేకుండా బిడ్డలను కనే కృప ఉన్నటువంటి వాళ్ళు గర్భఫలం వస్తే చాలు సంతోషముతో పాటుగా టెన్షన్ ఒకటి ముందు. ఎలా డెలివరీ అయిద్దో, ఆమె నొప్పులు తట్టుకోగలనో లేదో. కొంతమందికి ప్రార్థన చేయడానికి పిలిచినప్పుడు నాకైతే అక్కడ ఉండబుద్ధి కాదు. వాళ్ళ కేకలు, ఇప్పుడే ఆపరేషన్ బయట తీసి పడేయటం, ఆ బాధ చూడలేక వాళ్ళకి పావుల డబ్బులు వస్తాయి, మొత్తం కలిసి వస్తుంది. అప్పుడు అలా కాదు, ఫ్రీ డెలివరీ అయ్యేదాకా అలాగే ఉంచేవాళ్ళు. డాక్టర్లు కూడా తక్కువే. ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ని తెస్తారు, లేకుంటే లేదు. ఆ ఇళ్ళ పక్కన అమ్మలు ఎక్కలు 10 మంది పోగవుతారు. ఆ మంత్రసాన్ని ఒక్కమని పిలుస్తారు, ముక్కు ముక్కు అంటారు. పాపం వాళ్ళు ముక్కలేక ముక్కపోతే కొట్టేవాళ్ళు కొంతమంది. ఆ టైంలో వాళ్ళు ఏడ్చే బాధ వర్ణనాతీతం. ఒక రీతికి చెప్పాలంటే చచ్చి మళ్ళీ బ్రతుకుతున్నారు, చచ్చి బ్రతుకుతున్నారు.
ఇదంతా కారణమేంది? దేవుని చిత్తములో నుంచి తొలగిపోయిన అవ్వ ఆదాములకు ఆ శాపం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనము దేవుని చిత్తములో నుంచి తొలగిపోతే సమస్తము రివర్స్ అయిపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా. పులులు సింహాలు వచ్చి ఒక పిల్లిలాగా ఆదాముతో అవ్వతో ఆట ఆడుకునే వాళ్ళు ఇప్పుడు అంటున్నాయి. రివర్స్ అయిపోయింది సృష్టి అంతా. దేవుని చిత్తములో ఉన్న వ్యక్తికి సమస్తం అనుకూలంగా మారుతాయి. దేవుని చిత్తము నుంచి తొలగిపోయిన వ్యక్తికి సృష్టి, పరిస్థితులు, వ్యక్తులు అందరూ కూడా వ్యతిరేకంగా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పని చేద్దామని కలిసి రాదు. నువ్వు దేవుని చిత్తముల నుంచి తొలగిపోయినప్పుడు ఏ పని చేసినా డబ్బులు వచ్చినా నిలబడవు. దేవుని చిత్తముల నుంచి తొలగిపోయినప్పుడు స్థిరమైనటువంటి పని నీకేది ఉండదు లైఫ్ లాంగ్. దేవుని చిత్తముల నుంచి తొలగిపోయినప్పుడు నీకంటూ ఒక పర్మనెంట్ ఆదాయ వనరు అనేటువంటిది అసలు నీ లైఫ్లో కనుక్కొనలేవు. ఎందుకంటే నీకు టాలెంట్ ఉంటుంది, కానీ టాలెంటు నీకు ఆదాయం తెచ్చిపెట్టదు. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం, నిరుత్సాహమైన పరిస్థితుల్లోకి వెళ్తాం. ఎప్పుడంటే దేవుని చిత్తముల నుంచి తొలగిపోతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వ్యతిరేకమయ్యాడు, సృష్టి వ్యతిరేకమైపోయింది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది, దేవునితో ఆటలాడుకోవడం పోయింది, దేవునితో మాట్లాడుకోవడం పోయింది, దేవునితో ముచ్చటించడం పోయింది, దేవుని సన్నిధి పోయింది, కృప దూరం అయిపోయింది, కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడండి? దేవుని చిత్తములో నుంచి తొలగిపోయిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తములో నిలిచి ఉంటే ప్రస్తుతం నీ పరిస్థితి చుట్టూ మూయబడిన ద్వారములన్నీ మూయబడినప్పటికీ కూడా ఏదో ఒక అద్భుతమైన ద్వారం నీ కోసము ఒకరోజు తెరుస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టి. నువ్వు దేవుని చిత్తముల నుంచి తొలగిపోతే ప్రతి ద్వారము తెరవబడినట్టే నీకు కనబడిన ఏ ద్వారము నుంచి కూడా నీకు సహాయం అందదు. నీకు అర్థం కాదు. అంత బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది, చదువు ఉంది, టాలెంట్ ఉంది, అది చేయగలను, ఇది చేయగలను, ఎన్నో చేయగలను, కానీ ఏది ఏమి లేదు. అంతే. దేవుని చిత్తం లో నుంచి నువ్వు తొలగిపోతే, ఆదాము అవ్వలు దేవుని చిత్తములోంచి తొలగిపోయినందువల్ల చూసారా, ఒక్క విషయం ఏంటది? వద్దన్న ఆ ఒక్క పండు తిన్నందువల్ల సమస్తం రివర్స్ అయిపోయింది. దేవుని శాపం వచ్చింది, దేవునికి దూరం అయిపోయారు. ప్రపంచానికి చెప్పండి, ఏడుపును, దుఃఖాన్ని, శాపాన్ని తెచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్క మాట చెప్పి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తాను నేను. ఏ ఇంట్లోనైతే దేవుని చిత్తములో నుంచి తొలగిపోయినటువంటి దంపతులు ఉంటారో, భార్య అయినా భర్త అయినా, వాటి నష్టం బిడ్డలు అనుభవించాలా. హల్లెలూయా. బిడ్డల మీద పడిద్ది అది. ఆ నష్టం అనేటువంటిది బిడ్డల మీద పడుతుంది. నువ్వు దేవుని చిత్తం చేయడానికి కొన్నిసార్లు సహించాల్సి ఉంటుంది, ఓర్చుకోవాల్సి ఉంటుంది, క్షమించవలసి ఉంటుంది, దిద్దుకోవాల్సి ఉంటుంది, అణిగమణిగి ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. దేవుని చిత్తాన్ని ఇగో ఎప్పటికీ నెరవేర్చలేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నీ ఇగోని పక్కన పెట్టాలి. నీ ఇగోకి వెళ్ళి దేవుని చిత్తముల నుంచి తొలగిపోతే నీ నష్టాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు. నీ నష్టానికి ఎవరు బాధ్యులు కారు. స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. ఆదికాండం 13:10 వచనం. 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను, ఈ సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయకముందు సోయరకు వచ్చు వరకు
అదంతయు ఆ యెహోవా తోట వలెను, ప్రాంతమంతా కూడా యెహోవా తోట వలెను, నా ఏదోను తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, ఐగుప్తు దేశములాగా నీళ్లు పారు దేశమై ఉండెను. నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. చాలు చాలు చాలు, స్తోత్రం చెప్పండి గట్టి. ఇక్కడ రెండో వ్యక్తి ఉన్నాడు, దేవుని చిత్తముల నుంచి తొలగిపోయిన లోతు. ఒక విషయం తెలుసా, చాలామందికి తెలుసు ఆ విషయం, నేను మళ్ళీ చెప్తున్నాను. నీతో కలిసి ఉండాలి, నీతో ఫ్రెండ్షిప్ చేయాలి, నీతో స్నేహాన్ని కొనసాగించాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా 100 తప్పులు కనబడ్డా అవన్నీ క్షమించి నీతో కలిసి ఉండటానికి ఒక దారిని ఎంచుకుంటారు. హల్లెలూయా. నీతో ఉండకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఏ తప్పు లేకపోయినా ఒక చిన్న తప్పన్న సాగు చూసి నీకు దూరం అయిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేమ్ లోతు అబ్రహాముకి అదే జరిగింది. అబ్రహాము ద్వారానే రక్షణలోకి వచ్చాడు, అబ్రహాము ద్వారానే దేవుని కృపలోకి వచ్చాడు. అసలు అబ్రహాం పట్టించుకోకపోతే లోతుకి పెళ్ళి కూడా కాదు, అబ్రహాము పట్టించుకోకపోతే లోతు లేడు. కానీ లోతును తెచ్చి లోతుకి పెళ్లి చేసి లోతుకి జీవితాన్ని ప్రసాదించి 4 గొర్రెలు మేకలు గొడ్లు ఇచ్చి బాగుపడరని చెప్తే దాన్ని డెవలప్ చేసుకొని ఈ యొక్క దేవుని చిత్తములో ఉన్న అబ్రహాముని వెంబడించడం వల్ల, దేవుని చిత్తములో ఉన్న అబ్రహాముని వెంబడించడం ద్వారా వచ్చిన ఆశీర్వాదము ద్వారా లోతు కూడా అబ్రహాము కుడైతే లోతు ఎడమ చేయిలాగా దీవించబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము 100 దీవించబడితే లోతు 60 దీవించబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఒక్కనొక రోజంట లోతు పనులకను అబ్రహాము పనులకి గొడవ వచ్చిందంట. చూద్దాం 13వ అధ్యాయంలో ఆ గొడవ ఏంటి ఒక్కసారి చూద్దాం. లోతు పని వాళ్ళకి 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు దేశములో కాపురముండిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసారా, చిన్న గొడవ వచ్చింది. ఏంటి ఆ గొడవ? లోతు కాపర్లు, పశువుల కాపర్లు అబ్రహాం పశువుల కాపర్లకి మేపుకునే దగ్గర ఏదో గొడవ వచ్చింది. సహజమే అదంతా. ఎందుకంటే వాళ్ళకి కాస్త కూస్తే ఆస్తి కాదు, ఎంతో తెలుసా? మనం 5వ వచనం చదివితే, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఆ ప్రదేశమే చాలనంత ఆస్తి అంటే మామూలు విషయం కాదు. అంటే అబ్రహాము యొక్క ఆస్తి, లోతు యొక్క ఆస్తి ఎంతంటే ఆ ప్రాంతం సరిపోలేనంత, అంత ఉన్నతమైనటువంటి ఆస్తి పరులైనటువంటి వాళ్ళ మధ్య చిన్నది కూడా రాకుండా ఉంటుందా? అమ్మ, అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. మీ ఇల్లు ఏమో పెద్ద 10 కోట్లు కాదు, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు ఏమన్నా ఒక 100 కోట్లు కాదు, అయినా అంత జానబెత్తిరి కాడ తగాదు వచ్చింది మీకు, అంత కాడ తగాదు వచ్చింది, పప్పు గుత్తు కాడ తగాదు వచ్చింది, గిన్నె కాడ తగాదు వచ్చింది. మరి వాళ్ళు అంత గొప్ప ఆస్తిపరులే, పశువుల కాపుల కాడ తగాదు ఎందుకు రాదు? ఆ గొర్రె మాదే, అలాంటి గొర్రెలు మా కాడ 100 ఉన్నాయి, వస్తుంది తగాదా ఏదో ఒకటి. ఆ విషయమును ఒక సాకుగా తీసుకొని లోతు అబ్రహాము దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, చిన్నానా, నేను ఇక నీతో ఉండలేను, నేను సపరేట్ అయిపోవాలనుకుంటున్నాను.
ఏమన్నాడు చెప్పండి? నేను వేరైపోవాలనుకుంటున్నాను. అదేంద్ర అబ్బాయి, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా. కాదులే, మీ పశువుల కాపర్లు అంట మా మా కుర్రోళ్ళు ఏదో అన్నారంట. అది అనుకోకుండా ఎలా ఉంటారా? ఒక కుటుంబంలోనే అక్క చెల్లెలకు గొడవ వస్తుంది, భార్య భర్తలకు గొడవ వస్తూ ఉంది, అన్నదమ్ములకు గొడవ వస్తూ ఉంది. అయిపోయిన వాళ్ళు పెద్ద శత్రువులుగా మారుతున్న ఈ రోజుల్లో ఎవడెవడో పనోడు, వాడెవడు, ఈడెవడు, ఎవరెవరికో ఎలా గొడవలు లేకుండా ఉంటాయిరా? మనం సర్దుకొని పోవాలరా అని అబ్రహాం అంటే, లేదు చిన్నానా, నేను ఉండను నీతో. చూసారా, నీతో కలిసి ఉండాలనుకునే వ్యక్తి 100 తప్పులు ఉన్నా సరే క్షమించి ఓర్చుకొని ఏం చేస్తారు తెలుసా? ఏదో ఒక చిన్న మంచి కారణాన్ని ఎదుక్కొని నీతోనే ఉండటానికి చూస్తారు. హల్లెలూయా. ఏమంటారు తెలుసా? అమ్మాయి మంచిది కాదు కానీ నాకు తెలుసు, కానీ ఈ ఒక్కటి నాకు బాగా నచ్చింది అంటారు. ఆ అబ్బాయి మంచోడు కాదని తెలుసు కానీ ఆ అబ్బాయిలో ఈ ఒక్క మంచి లక్షణం నాకు నచ్చింది, అందుకే ఆ అబ్బాయి స్నేహాన్ని వదులుకోలేకపోతున్నా అంటారు. ఆ బంధువులు మంచోళ్ళు కాదు కానీ వాళ్ళు మాకు ఈ ఒక్క మేలు చేశారు, అందుకు వదులుకోలేకపోదు. అంటే ఆ బంధుత్వం కోసం ఉండాలనుకున్న వాళ్ళు ఆ ఒక్క మంచి కార్యాన్ని ఎదుర్కొని ఉంటారు. అసలు నీతో వద్దు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎంత మంచి జరిగినా, ఎంత మేలు చేసినా ఒక చిన్న కారణం చేత కాముగా దూరం అయిపోతారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు లోక సంబంధమైన విషయాలైనా కానీ, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ, వాక్యములో ఉన్న ఆధారాలతోనైనా మీరు సరిపోల్చుకుంటే, దేవుని చిత్తములో నువ్వు ఉన్న తర్వాత, నీవు దేవుని ప్రణాళికలో ఉన్న తర్వాత, ఎవరు నీతో ఉండటం దేవుని చిత్తమో వారిని ఉంచుతాడంతే. ఎవరు నీ నుంచి దూరం చేయాలని దేవుడు ఉద్దేశించాడో, ఎవరు భవిష్యత్తులో నీకు ఇబ్బందిగా మారతారో, నీ మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా నీ పతనానికి ఎవరు కారణమవుతారో అట్టి వారిని దేవుడే దూరం చేస్తాడో. డోంట్ వర్రీ అలాంటి వారి గురించి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంటావు, ఇంత బాగుండేవాడు అబ్బాయి, ఇవంత బాగుండేది ఏంది దీనికే దూరమై. పోనీ ఆలోచన చేయబాక దాని గురించి. వద్దు, ఆలోచన వద్దు. ఎవరు నీతో ఉండటం దేవుని చిత్తమో వాళ్ళని ఉంచుతాడంతే. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు ఇంపార్టెంట్, నీవు దేవుని చిత్తములో ఉన్నావు, నీవు ఇంపార్టెంట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని చిత్తములో నుండి వేరే పైన లోతు ఏ విషయంలో నేను ఫలించాడో చెప్పండి. తాత్కాలికమైన ఆశీర్వాదం వచ్చింది, తాత్కాలికంగా సంపాదించుకున్నాడు. ఓ ఇల్లు అమిరింది, ఆస్తులు అమిరినాయి, కూతుళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. బహుశా ఎంగేజ్మెంట్ కూడా అయిందేమో, ఎందుకంటే మా అల్లుళ్ళు అన్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాకపోతే అంటానికి అవకాశం లేదు. పలానా అబ్బాయి చిన్నోడికి, పలానా అబ్బాయి పెద్ద అమ్మాయి కానీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందేమో. పచ్చగా ఉంది కానీ పతనమైపోయింది. హల్లెలూయా. దేవుని చిత్తములో నుంచి నువ్వు తొలగిపోతే తాత్కాలికంగా పచ్చగా కనబడతావు. మాకు భలే కలిసి వచ్చింది, మేము బాగున్నాము, మాకు ఇబ్బంది ఏమి లేదు, ప్రభు కృప మా మీద సమృద్ధిగా ఉంది. అపోహపడుతుంటాం అంతే, ఏముండదు అంత. కారణం ఏంటో తెలుసా? దేవునికి 2 ఉద్దేశాలు ఉంటాయి నీ పట్ల. నువ్వు మ్యాక్సిమం ఎంత దూరం అయిపోయినా కృప నిన్ను తొందరగా వదిలిపెట్టకుండా ఉంటుంది. ఆ కృప ఏం చేస్తుందంటే ఎంతో కొంత ఆశీర్వాదం నీకు ఇస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? తర్వాతన్న గుర్తించి మళ్ళీ వెనుక తిరిగి వస్తావని. స్తోత్రం చెప్పండి. తర్వాతన్న ఆలోచన చేసి అబ్రహాము దగ్గరకు వస్తావేమో, తప్పు తెలుసుకుంటావేమోనని. అంతేగాని నా భక్తిని బట్టి వచ్చిందని అనుకున్నాడు లోతు. ఈ ముసుగులో భార్యకి భక్తి నేర్పించలా. ఈ భ్రమలో నేను బాగానే ఉన్నాను, మా ఆత్మీయ తండ్రికి దూరమైనా సరే, ఇదిగో నా యొక్క కన్న తండ్రికి దూరమైనా సరే, నేనేమన్నా నష్టపోయానా, నాకేమైనా కీడు జరిగిందా, చూసావా ఆశీర్వాదము, నా అభివృద్ధి ఎలా ఉందో అని అపోహపడే మూమెంట్లో ఆడబిడ్డలకు సత్యము, నీతి, యథార్థత, పరిశుద్ధత నేర్పించాల.
తన సొంత తండ్రితో ఎలా ఉండాలో నేర్పించలా, ఉదయాన్నే కుటుంబ ప్రార్థన నేర్పించలా, వాక్యం చదువుకోవడం నేర్పించలా, అపోహపడ్డాడు. అందుకనే ఒక లాజిక్ ఏంటంటే దేవుడే చెప్పాడు అన్నమాట, త్వరితముగా ఏ అభివృద్ధి రాకూడదు, ఆస్తి డబ్బు సంఖ్యపరంగా అభివృద్ధి రాకూడదు. వస్తే మనం దెబ్బతింటాం, చాలా దెబ్బతింటాం. నాకు అసలు ఇష్టమే లేదు, నా పాటికి నాకు కూడా ఇష్టం లేదు. అది డబ్బులు ఉన్నా లేకున్నా సరే త్వరగా జరగకూడదు. ఏది దాన్ని కష్టపడాలి, దానికోసం ఏడవాలి, దాన్ని ఇబ్బంది పడాలి, మంచుకు తడవాలి, వర్షానికి తడవాలి, ఎండకి ఎండాలి, అందరు చూసి నవ్వాలి, ఎగతాళి చెయ్యాలి, కట్టలేకపోయాడు అనాలి. అప్పుడు మాత్రమే ఆ పనిలోకి మనం వెళ్ళాలి. అది నీకు తెలియదు ఆ విషయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అలా కాదు, ఓ హడావుడి హడావుడి. ఏమండి, నువ్వు ఎంత స్పీడ్గా పరిగెత్తుతావో అన్ని యాక్సిడెంట్లు అవుతాయి, అంత మానసిక క్షోభ నీకు ఉంటుంది, అంత అంత ఆ యొక్క ఆలోచన నీకు ఉంటుంది. నువ్వు దాన్ని ఏమంటారంటే ఆ మాట రావట్లా, లోపల మదన పడిపోతుంటావు, ఒంటరిగా ఏడవలసి వచ్చింది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడవద్దు. ఒక్క చిన్నదాని కోసము రోజుల తరబడి నువ్వు ప్రార్థన చేయి. తొందరపడవాకరు లోతు కాదు. అబ్రహాముకు దూరమైనాక నా టాలెంట్, నా శక్తి, నా ప్రార్థన చూసావా ఏ స్థాయికి ఎదిగిందో. గుర్రబండి నాదే, గుర్రాలు నావే, అవి నావే, ఇవి నావే. మరి భార్య పిల్లల సంగతి ఏంది? భార్య పిల్లలేరి అమ్మా యేసు ప్రభు అనమ్మా, అవి మాకు అలవాట్లేదు డాడీ. పోయింది, భక్తి అంతా పోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, అర్థమైన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా దేవుని చిత్తములో నుంచి తొలగిపోయాడు. దేన్ని చూశాడు తెలుసా? ఒక ప్రాంతాన్ని చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి భవిష్యత్తు తెలుసు, నీకు ప్రస్తుతం తెలుసు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. సొదొమ గొమొర్రాల పట్టణము నాశనము కాబోయే విషయం దేవునికి తెలుసు, ప్రస్తుతానికి అందంగా ఉన్న విషయం లోతుకు తెలుసు. ఏ వ్యక్తిని నాశనానికి కారణమో దేవునికి తెలుసు. ఆ వ్యక్తి యొక్క ప్రేమ కలిగిన మాటలు, ప్రగల్భాలు నీకు సమ్మగం అంటే ప్రస్తుతానికి. ఏ ఇంట్లో ఏ చీకటును నిన్ను కబలించి వేస్తుంది, నీ కుటుంబం నాశనం చేస్తుందో దేవునికి తెలుసు. నువ్వేమో అబ్బా చేతులు జారిపోయినాయి, ఆ ఇల్లు కొంటే బాగుండేదే, ఆ ఇల్లు అయితే ఎంత బాగుండేదో, అబ్బా అబ్బా అనుకుంటా. దేవుడికి భవిష్యత్తు తెలుసు, నీకేమో ప్రస్తుతం తెలుసు. లోతు అనుకున్నాడు, చూసావా ఎంత బాగుందో, అరే అబ్బాయి పనోళ్ళారా ఎలా ఉందరా దేశం, అయ్యా బాయ్ గారు భలే ఉందయ్యా, అసలు మీ ఎంపిక మంచిదయ్యా, మీ జ్ఞానం మంచిది, నీలాంటి తెలివైన వాళ్ళు. మరి ఏమనుకున్నావురా నేనంటే వచ్చేసింది. మరి ఏమనుకున్నావు నేనంటే, దేవుడికి ఏమన్నాడు, మరి అది నాశనం కాబోతుందిరా. అబ్రహాము దగ్గర ఏముంది చెప్పు. అబ్రహాము దగ్గర ఏ దేశంలోనైతే కరువు వచ్చిందో, కరువున్న దేశంలోనే అబ్రహాము నిలబడ్డాడు. లోతేమో అక్కడేముంది, కరువు ఉంది, అక్కడ కరువు ఉంది, ఆడ పంటలు ఉన్నాయా, అసలు ఆ దేశం ఏంది, ఆయన మన కష్టాలు మనకెందుకు, అసలు నేనున్న దేశం చూసావా అసలు. అరే బాబు, కనాను దేశము రానున్న రోజుల్లో ప్రపంచానికి దీవెనకరంగా మారే విషయం దేవునికి తెలుసు. హల్లెలూయా. అదే కనాను దేశం ఇశ్రాయేలు దేశము. అదే కనాను దేశంలో బెత్లెహేం ఉన్నది. అదే కనాను దేశంలో దావీదుపురం ఉన్నది. అదే కనాను దేశంలోనే సొలొమోను ప్రార్థనా మందిరం ఉన్నది. అదే కనాను దేశంలోనే 10 ఆజ్ఞల పలకలు ఉన్నవి, మందస్సం ఉన్నది. ఇదంతా దేవునికి తెలుసు. నీకేమో అబ్బో అసలు ఎంత బాగుందో, అరే ఆ పిల్ల వద్దురా, ఇంకొక అమ్మాయిని, మేము చెప్పిన అమ్మాయిని చేసుకోరా, అసలు ఆ పిల్ల ఎంత అందంగా ఉందో తెలుసా, అసలు అమ్మాయి అందం అసలు ఎంత మంచిదో. ఒరే బాబోయ్ వద్దురా, ఒకసారి దేవుణ్ణి అడుగు, దేవుని చిత్తం తెలుసుకో. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము.
నువ్వు కన్నులతో చూసిన దాన్ని బట్టి ఆదాము అవ్వలు చూసి మోసపోయి భ్రష్టులైపోయారు. ఒరే లోతు, నువ్వు కూడా కళ్ళతో చూసి మోసపోతున్నావుగా. డాడీ ఇలాంటి మాటలు చెప్పొద్దు, వెళ్ళి ఆ గొర్రెలు కాచుకొని నీ కుర్రోళ్ళని తీసుకుపో అన్నాడు అబ్రాహాముతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. వద్దురా బాబు వద్దురా, నువ్వు వెళ్ళు, నువ్వు ముసలోడు, నీ ఏజ్ అయిపోయింది, నీ 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 అనుభవాలు మనకు సెట్ అవ్వు, నా జ్ఞానం వేరు నీ జ్ఞానం వేరు అన్నాడు. ఎప్పుడైనా గమనించండి, మనిషి సైకాలజీ ఏంటంటే, మీరేం చేసినా మీది బాగుందంటే మీరు చాలా సంతోషపడి ఆ వ్యక్తితో డీలింగ్స్ బాగా గట్టిగా ఉంటాయి. మీరేం చేసినా మంచిది అనకుండా ఎప్పుడైనా అది కరెక్ట్ కాదు అనండి, తేడబడేది. ఇంకంతే, నీకు విరోధులు అయిపోతారు, వాళ్ళు దూరం అయిపోతారు. హల్లెలూయా. దేవుని చిత్తములోంచి తొలగిపోయిన లోతు జీవితం ఏమైందో తెలుసా? ఇంక నేను వివరించాల్సిన పని లేదు, మీకు తెలుసు. భార్యను కోల్పోయాడు, బిడ్డలను భ్రష్టులైపోయారు, అక్రమ సంతానాన్ని సంపాదించుకున్నారు. ఎక్కడైతే ఆస్తులు పోగు చేసుకున్నాడో, ఎక్కడైతే డబ్బులు పోగు చేసుకున్నాడో, ఎక్కడ అపార్ట్మెంట్లు కొన్నాడో, ఎక్కడైతే కార్లు బంగ్లాలు తీసుకున్నాడో, ఎక్కడ గుర్ర బండ్లతో తిరిగాడో, ఆ ఏరియా మొత్తం వదిలేసి ఒక్కడగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అసలు గొర్రెలు లేవు, మేకలు లేవు, గొడ్లు లేవు, దాసి అంటే ముగ్గురే మిగిలారు. ఎవరు వాళ్ళు ముగ్గురు? భార్య, ఇద్దరు పిల్లలు, సరే ఒక నలుగురు. భార్యకి మనసంతా అటే బిగుతుంది, ఏమండి ఆ పెట్లో వజ్రాలు ఎవరైనా తీసుకుంటారు, పోయి నీకు తల్లి నీ వజ్రాల తర్వాత సంగతి, ఆ దేశం నాశనం కాబోతుందంట, పాదారా ప్రార్థన టైం అవుతుంది రామ్మ. కాదండి కొద్దిగా ఆగండి, నా జిలేబీ తినొస్తాను. నీ జిలేబీ తగల ముందు ప్రార్థన టైం అవుతుంది, ప్రార్థన టైం అవుతుంది, బయలుదేరు, నువ్వు పోతే పో. ఈ జడకు కిప్పి పెట్టి, కిప్పి కింద ఇంకోటి పెట్టి, ఆ తర్వాత ఇంకోటి పెట్టి, అదంతా అయినాక కదా నేను వచ్చేది. ముందు ఎట్టొస్తా? రామ్మ నాశనం కాబోతుంది. కాదండి, అక్కడ వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, అల్లుడు. అంతే అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. భువ విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి, రూపాయి విలువ తెలియాలి, చిన్నగా రావాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కష్టము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తములోంచి తొలగిపోయినటువంటి లోతు పతనమైపోయాడు. ఏంటి దేవుని చిత్తములోంచి అంటే, ఎవరి ద్వారా రక్షించబడ్డావో, ఏ బండ నుంచి చెక్కబడ్డావో, ఎవరిని యొక్క రక్షణ కారణమయ్యారో దాన్ని విడిచిపెట్టడమే దేవుని యొక్క చిత్తము. కనుమరుగైపోయాడు, లోతు లేడు ఇంకా. అర్థమైన స్తోత్రం చెప్పండి. భూమిక చెప్పు, స్తోత్రం చెప్పు. అది కనుమరుగైపోయాడు. లోతు కనబడ్డా? అయ్యా, లోతు పిల్లలు కనబడ్డారా? వాళ్ళ వంశం ఏమైనా ఉందా? ఉంది, కానీ అదే వంశం శాపగ్రస్తమైన అక్రమ వంశం. దేవుడు అన్నాడు, భూమి మీద ఒక్కళ్ళు కూడా అమాలేకులు లేకుండా చంపు అన్నాడు. అది ఎవరికి చెప్పారు తెలుసా? సౌలుకు చెప్పాడు. అంటే దేవునికి అసహ్యమైన సంతానం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తము నుంచి తొలగిపోయిన ఆదాము అవ్వలు శాపగ్రస్తులైపోయారు. తన బిడ్డలమైన మనందరికీ శాపాన్ని తెచ్చారు, కష్టాలు కొని తెచ్చుకున్నారు. అంతా తిరిగి రివర్స్ అయిపోయినాయి. లైఫ్ అంతా కూడా శాపగ్రస్తం అయిపోయింది. అలాగే లోతు దేవుని చిత్తములో నుంచి తొలగిపోయిన తర్వాత లోతు బిడ్డలు పాడైపోయారు, మా భార్యను కోల్పోయాడు, తను కూడా చచ్చిపోయాడు. శాపగ్రస్తమైన కుటుంబం ఏ సంపాదన కోసం అబ్రహామును వదిలిపెట్టాడో ఆ సంపద అంతా కాలిబూడిదైపోయింది. ఏమైపోయిందమ్మా? ఏ సంపద కోసం అబ్రహాముకు దూరం అయ్యాడో మొత్తం ఒక్కటి ఉందా చెప్పండి? కనీసం వాళ్ళని ఉన్నారా? దేవుని చిత్తంలో తొలగిపోతే తాత్కాలికంగా ఇంద్రభవనంలా కనపడుద్ది. 3 పువ్వులు 6 కాయల్లాగా సాతాను మొత్తం నీకు బ్రహ్మాండంగా చూపించి యేసుప్రభు చూపించినట్టుగా ఏముండదు. అందుకనే 1వ యోహాను పత్రికలో ఒక మాట ఉంది, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు
నిలుచును. నిరంతరము నిలుచును. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మూడో వ్యక్తి నేను చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 15 అధ్యాయము 36 వచనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 15 అధ్యాయము 36 వచనం. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇక్కడ బర్నబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి అమ్మా, చెప్పాలి ఎవరు? బర్నబా. ఈ బర్నబా అనే వ్యక్తి స్వయాన యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు, కానీ వాస్తవాన్ని చెప్పాలంటే ప్రారంభంలో ఒక పెద్ద ఈయన. బర్నబా అంటే పెద్ద, సంఘానికి పెద్ద. కాకపోతే దేవుని అందరి లెక్కలు ఈ 12 మంది శిష్యులే ఎక్కువ కనబడ్డారు. చాలామంది ఉన్నారు శిష్యులు, ఒక్కళ్ళు కాదు. బర్నబా పేతురు లాంటి గొప్ప భక్తుడు ఆయన. ప్రారంభ సంఘానికి యాకోబు, బర్నబా, పేతురు వీళ్ళు పెద్దలుగా ఉండేవాళ్ళు, సంఘాన్ని నడిపించేవాళ్ళు. ప్రారంభ సంఘం ఎంత? ఫస్ట్ 3,000, తర్వాత 5,000, ఆ తర్వాత 20,000 అట్లా పెరుగుతూ పోయింది. ప్రారంభ సంఘం అలాగా ఉజ్జీవంగా విస్తరిస్తున్న తరుణంలో సేవను అనేక ప్రాంతాలకు తీసుకోవాలని చెప్పి 4 బయలుదేరారు. వాళ్ళు పౌలు, బర్నబా, శీల, మార్కు. ఏం పేరు? శీల, మార్కు. ఈ 4 పురుషులు. ముఖ్యంగా పెద్దలైనటువంటి పౌలు గారు, బర్నబా ఇద్దరు మాట్లాడుకుంటా, అబ్బాయి మరి పలానా ప్రాంతానికి వెళ్దాం, మరి మనకు పరిచయం చేస్తూ మనతో పాటు కొంచెం వాక్యం అందించి కుర్రోళ్ళు వాళ్ళని తర్ఫీ చేయాలి కాబట్టి ఎవరిని తీసుకుపోదాం అంటే శీలను తీసుకుపోదామని అన్నాడంట పౌలు. నో, శీల వద్దు, మార్కుని తీసుకుపోదాం అన్నాడంట బర్నబా. మార్కు వద్దు, ఒక విషయంలో చిన్న అవిధేయతం ఉన్నది, ఈ టైంలో మార్కు అయితే వద్దు, నా మాటిని అన్నాడంట పౌలు. నో, నీ మాట వినను, నాకు మార్కు కావాల్సిందే. ఒక్క విషయంలో వివాదం పెట్టుకొని పౌలు, బర్నబా వేరైపోయారంతే. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క విషయం, ఒక చిన్న మాట చెప్పనా, ఎవరి కోసం నువ్వు ఎప్పటికీ విడిపోకూడదు. నీది కరెక్ట్ మైండ్ సెట్ కాదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళ మాటలను బట్టి అసలైన వాళ్ళను దూరం చేసుకున్నావంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు, నీ బంధం కరెక్ట్ కాదు, నీ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. ఎవరో చెప్తే నీ భార్యను వదులుకోకూడదు, ఎవరో చెప్తే నీ భర్తను వదులుకోకూడదు, ఎవరో చెప్తే నీకు ప్రాముఖ్యమైన వ్యక్తిని వదులుకోకూడదు. చెప్పుడు మాటల వల్ల నువ్వు దూరం అయిపోయే వ్యక్తి నువ్వు ఎంత మాత్రపు దానివి, ఎంత మాత్రపోదు. నువ్వు ఎప్పుడైనా దూరం అయిపోతావు. నిజమైనటువంటి నమ్మకం ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైతే నమ్మావో, ఎవరినైతే ప్రేమించావో, మధ్యలో ఎంతమంది వచ్చి చెప్పినా సరే నేను వినను. నేను కళ్ళారా చూసినప్పుడు నమ్ముతాను. ఒకవేళ అలాగ చేసినట్టుగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు కనబడ్డా సరే నేను పోగొట్టుకోను, నేను మార్చుకుంటా. హల్లెలూయా. నా ఫ్రెండ్ని సరి చేసుకుంటా, నా భర్తను సరి చేసుకుంటా, నా భార్యను సరి చేసుకుంటా. నేనెందుకు విడిపోవాలి? మా పాస్టర్ గారితో మాట్లాడుకుంటా, మా రిలేషన్ స్ట్రాంగ్ చేసుకుంటా తప్ప ఎవరో చెప్పారని చెప్పి నేను ఎందుకు విడిపోతాను నువ్వు అనుకోవాలి. అది కరెక్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఏదో చెప్పి నిన్ను చూసి ముఖం తిప్పుకునేవాళ్ళు, నిన్ను చూసి అడిగిపోయేవాళ్ళు, ఎంత మాత్రపు దాన్ని ఎంత మాత్రపోవడం. ఆఫ్టర్ ఆల్ మార్కు కోసం నువ్వు దూరం అయిపోవటం ఏంటి బర్నబా? మార్క్ ఎవరు? ఒక చిన్న పరిచారకుడు,
పరిచారకుడు చెప్పిన మాటలను బట్టి ఒక్క పరిచారకుడు కోసము అంత గొప్ప దైవజనుడు బ్రతికుండగానే పరలోకం వెళ్ళొచ్చినటువంటి గొప్ప భక్తుడైన పౌలుని దూరం చేసుకుంటావు నువ్వు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు సంఘానికి వెన్నుముక కానీ బర్నబా వెన్నుముక కాదు. మీకు ఒక విషయం తెలుసా? జీవితంలో బర్నబా అనే పేరు ఇంకెక్కడ కనపడదు. లైఫ్ లేదు ఇక బర్నబాకి. మీరు ఒక్కసారి చదువుకోండి బైబిల్, ఎన్నిసార్లు ఏం చదవండి. ఇక బర్నబా పేరు ఎక్కడ కనపడినా కూడా కనపడదు. ఒక మార్కుని బట్టి నువ్వు దూరం అవుతావా? ఒక మధ్య వ్యక్తిని బట్టి నువ్వు నీ ముఖ్యమైన వ్యక్తిని తప్పుగా భావిస్తావా? తక్కువ అంచనా వేస్తావా? తృణీకరిస్తావా? దూరం చేసుకుంటావా? మధ్యలో చెప్పిన వ్యక్తిని బట్టి. మరి అప్పుడు దాకా పౌలు నువ్వంటే ప్రాణం, పౌలు నువ్వంటే ఎవరో, పౌలు నువ్వంటే నా కిడ్నీ అన్నావుగా. అసలు ఎక్కువగా నమ్మకూడని మాటలు ఇయే. ప్రాణం, కిడ్నీ, తర్వాత గుండె, కళ్ళు, మెదడు అంటారే, ఇదంతా ఉట్టి అబద్ధమే. అసలు అబద్ధమే. మొరిగే కుక్క ఎప్పుడు కరవదు. నేను చాలామందిని చూసి అలాంటి వాళ్ళని, అవసరమైతే నీ కోసం నేను ప్రాణం ఇస్తా. నువ్వు ప్రాణం తీయపోతే చాలరా రే. మరి నువ్వు ప్రాణం తీయబాకరా బాబు. నువ్వు ప్రాణం తీయకుండా చాలు. నువ్వు ప్రాణం నా కోసం పెట్టొద్దు. నీ ప్రాణం నీ కాడే పెట్టుకొని ఆ ప్రాణం కాపాడుకుంటూ నన్ను కూడా కాపాడు చాలు. అమ్మా మంగమ్మక్క స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దొంగ మాటలు కాదు. అప్పుడు అన్నాడు, ఇదిగో పౌలు, చేస్తే మనం కలిసి సేవ చేయాలి, కలిసి చావాలి, నీకు నేను, నాకు నీవు, చూసావా అని. సరేలే అన్న, మంచిదే అన్నాడు పౌలు. మధ్యలో ఒక చిన్న వివాదం వచ్చింది. ఏమండి, ఎవరికైనా వస్తాయి సమస్యలు. సమస్యను దూరం చేయాలి కానీ మనిషిని దూరం చేసుకోకూడదు. సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? భార్యాభర్తల మధ్య వస్తాయి, అన్నదమ్ముల మధ్య వస్తాయి, సంఘంలో వస్తాయి, ఎవరికైనా వస్తాయి. పాస్టర్ గారికి నీకు కూడా సమస్య రావచ్చు, చిన్న విషయం కాడ కూడా రావచ్చు. అందుకని ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అందుకు నేను చెప్తున్నాను, నేను గ్యారెంటీగా సమస్యలు వస్తాయి. ఒక అంటది, అయ్యో ఒకళ్ళతో నాకు వద్దయ్యా, నువ్వు మాత్రం అప్పుడప్పుడు మా ఇంటికి రావాలయ్యా, నేను పోవాలి. ఒక అంటది, అయ్యో ఎప్పుడు రాబాకలే, ఎందుకులే, పద్దాక ఆడ తిరుగుతూ కుర్రాడివి, నేను ఫోన్ చేసినప్పుడు రా అని ఒక అంటది. ఇంకొక ఆమె, అయ్యా నువ్వు తింటే మా ఇల్లు ఎంత ఎక్కువ వచ్చిందో, నువ్వు తినకపోయేసరికి ఇంట్లో కలిసి రావట్లేదు అయ్యా అంటది ఒక ఆమె. ఒక ఆమె ఏమో అది చూడగానే, వచ్చాడా. ఇన్ని రకరకాల మనుషుల మధ్య ఎవరిని నేను సంతోషపెట్టాలి? అమ్మా సాధ్యపడిద్ది నీకు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మార్కు గురించి, మార్క్ అనేటువంటి ఒక చిన్న కుర్రవాడు గురించి ఇద్దరు గొప్ప వాళ్ళు దూరం అయిపోయారంతే. మార్కు వద్దు అన్నాడు పౌలు. బర్నబా అంటాడు, మార్కుని తీసుకుపోవాల్సిందే అన్నాడు. దానికోసం విడిపోయారు. అట్లా పోయిన పోవటం బర్నబా చరిత్ర క్లోజు. ఇంకెక్కడ కనపడలేదు. తర్వాత మీరు ఎక్కడ చదువుకోండి, మళ్ళీ కనబడితే నాకు చెప్పండి. కానీ పౌలు గారు ఈ రోజుకి బ్రతికున్నాడు, ఆ రోజు ఉన్నాడు. దేవుని చిత్తములో ఉన్న పౌలు పరిచర్య, పౌలు పత్రికలు, పౌలు యొక్క జీవితము ఇంకా నిలిచే ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది, ప్రపంచానికి దీవెనకరంగా ఉంది, సంఘాలకి మంచి పునాదిగా ఆయన వర్తమానాలు ఉన్నాయి, ఆయన పత్రిక ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. బ్రతికుండగానే ప్రత్యక్షతలు చూశాడు, పరలోకం వెళ్ళాడు, ఎన్నో అనుభవాలు పౌలు కొన్ని. కానీ బర్నబాకి ఏం లేదు, అంతటితో అయిపోయింది. దేవుని చిత్తం నుంచి తొలగిపోతే నీ జీవితం కనుమరుగైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుమరుగైపోతే కంటి గొన్ను కనిపించమంతే. ఒక చిన్న విషయమే కదా, దాన్ని సర్దుకోలేవా? ఒక చిన్న విషయమే నువ్వు ఓర్చుకోలేవా? ఒక్క పండగ తినకుండా మానుకోలేవా? అరే ఏమైంది, చిన్న గొడవే కదా, నువ్వు అడ్డుపోవటం ఎందుకు, అబ్రహాం వదిలిపెట్టడం ఎందుకు? అదే ఒక చిన్న విషయమే కదా, మార్కు గారి కోసం నువ్వు ఎందుకు విడిపోవాలి? ఒక చిన్నది. కానీ ఒక్క చిన్న దానిలో తప్పిపోయి ఎంతో గొప్ప భవిష్యత్తుని నాశనం చేసుకున్నారు చాలామంది.
ఇంకా మీకు తెలుసు సౌలు గారి గురించి తెలుసు. 5 నిమిషాలు ఉన్న టైం కాబట్టి సౌలుని జ్ఞాపకం చేస్తా. యోధా గురించి మీకు తెలుసు. ఇంకా చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. బహుశా మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. గెహజీ దేవుని చిత్తం నుంచి తొలగిపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఉజ్జియా దేవుని చిత్తాన్ని మీరాడు, కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. అలాగనే సౌలు దేవుని చిత్తము నుంచి తొలగిపోయాడు. అమాలేకులను సమస్తాన్ని నువ్వు నాశనం చేయమని దేవుడు చెప్తే మంచం బలమైన వాటిని దాచిపెట్టి బలార్జులను కూడా దాచిపెట్టినంట. ఆ పాస్టర్ గారు వచ్చాడు, అబ్బాయి దేవుడు చెప్పినట్టుగా మొత్తాన్ని సర్వనాశనం చేసావా? చేశానయ్యా, అయిపోయింది. జెండా కూడా పైకి ఊపాను, అదుగు యేసు ప్రభు జెండా, జయ హే అని పాడుతున్నాడు. నువ్వు పాటలు ఆపురా, ఏంటి ఆ శబ్దాలు ఎక్కడయ్యా? ఓహో, వాడి సంగతి చెప్పడం మర్చిపోయాను. దేవునికి బలి ఇవ్వాలని చెప్పి మంచి వాటిని దాచిపెట్టాను. నువ్వు దేవుని చిత్తం నుంచి తొలగిపోయావు. దేవునికి బలి ఇవ్వాలనుకుంటే ఆయన నీకు చెప్తాడు క్లియర్గా. కొన్ని బలమైన వాటి నుంచి మిగతా వాటిని చంపేసి ఏం చెప్తాడు. కానీ దేవుని చిత్తమును నీ సొంత ఉద్దేశం ఎందుకు చొప్పించావు? హల్లెలూయా. దేవుని చిత్తమును నీ సొంత ఇష్టాలు ఎందుకు చొప్పించావు? దేవుని చిత్తములో నీవు మరొక అబద్ధం ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి అబద్ధం? దేవుడు చెప్పాడా? పాస్టర్ గారితో అంటున్నాడు, అయ్యో అవన్నీ దేవునికి బలి ఇవ్వాలని చెప్పి దేవుడికి ప్రార్థన ఆపు. నీ ప్రార్థన, నీ భక్తి, నీ వారం చెప్పింది చేయటం వరకు నీ పని. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్పింది చేయి, మళ్ళీ ఎక్స్ట్రా నీకెందుకు లేనిపోయింది తలనొప్పి అంతా. దేవుని చిత్తములోంచి తొలగిపోయినటువంటి సౌలు తన కత్తి మీద తనే పడి చచ్చిపోవాల్సి వచ్చింది. బిడ్డలను కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. దేవుని సేవకులకు తలనొప్పిగా మారిపోయాడు. దేవుని చిత్తం నుంచి తొలగిపోతే నువ్వు చాలామంది తలనొప్పికి మారుతావు. దేవుని చిత్తం నుంచి తొలగిపోతే నీ ప్రాణానికి గ్యారంటీ లేదు. దేవుని చిత్తం నుంచి తొలగిపోతే నీ ఐశ్వర్యానికి గ్యారంటీ లేదు. దేవుని చిత్తం నుంచి తొలగిపోతే దేవునికి ఇచ్చిన అధికారానికి, ఆధిక్యతకి, రాజ్యానికి కూడా గ్యారంటీ లేదు. సమస్తం కోల్పోయాడు. ఎవరు చెప్పండి? సౌలు. ఇంకొక విషయం తెలుసా? టైం లేదని నేను చెప్పట్లేదు, కానీ దేవుని చిత్తం నుంచి తొలగిపోయిన వారికి ఆత్మ సంబంధం, గుడితనం కూడా వచ్చింది. ఎవరైతే పాటలు పాడి దెయ్యాన్ని ఎల్లగొచ్చాడో, దావీదుని పోరాడానికి వచ్చాడు. దేవుని చిత్తం నుంచి తొలగిపోయిన వాడికి మంచి చెడు ఏం తెలిసింది? ఇంకా మంచి చెడు నీకు అర్థమైద్దా? అర్థము కాదు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే ఒక చిన్న విషయమే, వీళ్ళందరూ చిన్న చిన్న విషయాలే. ఆదామవ్వలు ఒక చిన్న పండు విషయం దేవుని చిత్తం తొలగిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ లోతు ఒక చిన్న విషయం, చిన్న గొడవ విషయంలో దేవుని చిత్తం తొలగిపోయి దూరం అయిపోయి నాశనం అయిపోయాడు. ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరు? బర్నబా. ఒక చిన్న మార్క్ అనే విషయం, ఆ వ్యక్తి గురించి దేవుని చిత్తం నుంచి తొలగిపోయి జీవితం కనుమరుగు చేసుకున్నాడు. సేవ లేదు, ఎక్కడ కనపడదు. బర్నబా చేసిన సేవ ఇదని ఇప్పుడు లేదు చరిత్రలు ఎక్కడ. పౌలు గారు చేసిన ఊర్లతో సహా ఉంది, ఇప్పుడు కూడా ఉంది సేవ. మనం కూడా పోయి చూసి రావచ్చు. దేవుని చిత్తంలోంచి తొలగిపోయినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరండి? సౌలు. సౌలు జీవితం ఏమైపోయింది చెప్పండి? ఒక చిన్న విషయం ఏంటది? మొత్తం నాశనం చేయి, ఇది నా చిత్తం. కానీ మంచి మంచి కొన్ని దాచిపెట్టుకున్నాడు. ఆ 100 గొర్రెలు, ఆ 100 మేకలు, ఆ 100 ఎడ్లతో ఏం పెద్ద విషయం? రాజు దాచుకుని దెబ్బల కొరతని ఎన్ని కావాలని దేవుడు ఇవ్వడా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ విషయంలోనైనా దేవుని చిత్తంలోంచి తొలగిపోయావా? తొలగిపోయే యోచనలు ఏమైనా ఉన్నావా? తొలగిపోయే ట్రాక్కులు ఏమైనా పడ్డావా? తొలగిపోయామన్న ఆలోచన నీకేమన్నా అనిపిస్తుందా? ఈరోజు పరీక్షించుకో. అసలు నీ విషయమై దేవుని చిత్తం ఏంటో తెలుసుకో ముందు. లేకపోతే అంతా తేడాగా ఉంటుంది, అర్థం కాని అయోమయంగా ఉంటుంది. ఏ స్టెప్ తీసుకోవాలని నీకు అర్థం కాదు, దేన్ని వదులుకోవాలని నీకు అర్థం కాదు, దేంట్లో స్థిరంగా ఉండాలని అర్థం కాదు, ఏమి నీకు అర్థం కాదు. కనుమరుగైపోయింది అంత సమస్తం. అందినట్టే అందిద్ది, బుష్ మాయమైపోయింది. ఇక్కడ ఆదాయం ఉంది, మాయమైపోయింది, కనపడదు. ఇక్కడ ఇంకో ఉద్యోగం ఉంది, కనపడదు, మాయమైపోయింది. అక్కడ ఇంకోటి ఉంది, కనపడదు, మళ్ళీ మాయమైపోయింది. నీకేది ఉండదు. అది నువ్వు తెలుసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని చిత్తము తెలుసుకో. ఎలా తెలుసుకోవాలో
నేను 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తే, చాలా అది పెద్ద విషయం, సింపుల్గా చెప్పేది కాదు. కానీ మీలో ఒకళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఆలోచన చేస్తున్నారు, ఎలాగా అనే క్వశ్చన్ మార్క్ మీకు వచ్చింది. అందుకని మీకోసం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఒకటి, పరిస్థితులను బట్టి నువ్వు తెలుసుకోవాలి. అంటే ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా దేంట్లో నువ్వు సఫలమవ్వవు, విఫలమవుతుంటావు. అప్పుడు పరిస్థితులన్నీ నీకు ఏ పని చేసి నీకు చెప్తుంటాయి లోపల, నువ్వు అందుకే ఇలాగ అవుతుంది, నీకు అందుకే ఇలా అవుతుంది, నీకు అందుకే ఇలా అవుతుంది. నీకు తెలియకుండానే నీ మనస్సాక్షి ద్వారా పరిస్థితులను బట్టి నీకు బోధ జరుగుతూ ఉంటుంది. ఓహో, ఓకే, రైట్. అప్పుడు వెంటనే అటు స్టెప్ తీసుకో. నెక్స్ట్, దర్శనముల ద్వారా దేవుని చిత్తం దేవుడు నీకు తెలియజేస్తుంటాడు. నీకు వచ్చే దర్శనాలు తరచుగా ఏమై ఉన్నాయి, దేని గురించి నీకు వస్తున్నాయి దర్శనాలు, దాన్ని బట్టి దేవుని చిత్తం నీకు తెలియజేస్తాడు. తర్వాత పిలుపు ద్వారా దేవుని యొక్క చిత్తం నీకు తెలియజేస్తాడు. స్వరం ద్వారా కొంతమందికి, అది అందరికీ జరిగిద్దని నేను అన్నాను, స్వరం ద్వారా. కానీ జరగదని కూడా నేను అన్నాను, అది ఆయన ఇష్టం. మోషేకి ప్రత్యక్షమైనట్టుగా నీకు ప్రత్యక్షమైన ఏమి లేదు, నాకు అగ్నిలో ప్రత్యక్షమైనట్టుగా నీకు కూడా ప్రత్యక్షం అవ్వాలని రూల్ లేదు. ఏమో అంతకంటే ఎక్కువ జరగవచ్చేమో, జరగదని నేను చెప్పను, రూల్ అయితే లేదు. పిలుపు ద్వారా దేవుని చిత్తం నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత చెప్పాలి, దేవుని సేవకుడు తరచుగా నీతో దేని గురించి మాట్లాడుతున్నాడో ఆలోచన చెయ్యి. ఆయనకు తెలియకుండానే అదే విషయం మాట్లాడుతుంటాను నీతో. నిన్ను చూసినప్పుడు అదే వస్తుంటుంది, ఇంక రెండోది రాదు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ టాపిక్కే వస్తుంటుంది, కావాలని మాట్లాడరు కానీ అదే వస్తుంటుంది, ఇంకంతే. దాన్ని బట్టి సేవకుల ద్వారా కూడా నీకు దేవుడు నిన్ను టచ్ చేస్తూ హెచ్చరిక చేస్తున్నాడు, ఇదే దేవుని చిత్తం అని. లాస్ట్ వన్, ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ వన్, నీ యొక్క మనస్సాక్షి ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. హల్లెలూయా. తరచుగా నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సాక్షి నీకేం బోధిస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క అంతరాత్మ నీకేమని చెప్తుంది, ఇలా చేయి నీకే దేని గురించి నొక్కి వక్కానిస్తా ఉంది, అదే దేవుని చిత్తం. ఇల్లు కట్టు అని వస్తుందా, ఓకే అయిపోయింది, అంతే, ఇల్లు కట్టు, దేవుని చిత్తం. ఇప్పుడు వద్దులు అంటున్న మనసాక్షి ఆపేసాయి, దేవుని చిత్తం కాదు, అంతే. కంగారు పడబాక. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి అసలు కంగారు పడాల్సిన పని లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, అతడు ఎలాంటి వాడంటే కదలక నిత్యము నిలిచి సియోను కొండ, అంతే, కదలకూడదు, అంతే. ఉదాహరణ మీకు అర్థం కాడని చెప్తున్నా, నా గురించి చెప్పడం ఉద్దేశం కాదు, మీకు అర్థం కాడని. నేను ఇల్లు కట్టాలని నేను అనుకుంటున్నా, అది ఏది సెట్ అవ్వట్లా, నా ప్రార్థన కరెక్ట్ కాదేమో, ప్రభు కృప లేదేమో అనాల్సిన పని లేదు. నేను ఆల్రెడీ దేవుని చిత్తంలో ఉన్నా, ఇల్లు ప్రయత్నం చేస్తున్నా, పని కాలేదంటే కొద్దిగా ఇప్పుడు టైం కాదు, కొద్దిగా వెయిటింగ్, అది అక్కడ ఉద్దేశం, అంతే. అందుకోసం ప్రార్థన చేస్తా, యేసయ్యా ఇల్లు కట్టున్న శక్తి ప్రభు అంటాను తప్ప డేలా పడిపోను, అమ్మో ఇంక నేను కట్టలేనేమో, దైవ చిత్తము కాదేమో, నాలో సామర్థ్యం లేదేమో, అసలు అవసరం లేదు. ఇంకా నువ్వు ప్రార్థన చేసావు, పని ప్రారంభించావు, అది జరగట్లేదు, ఆగు, దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు కాదు అన్నాడు. పరిస్థితులను బట్టి నీకు అక్కడ అర్థమైంది, ఇప్పుడు కాదు, కొద్దిగా టైం ఉంది, ఆగు. హల్లెలూయా. కాబట్టి అలాగే మీరు తెలుసుకోండి, ప్రభు చిత్తంలో ఉండి నిత్యము నిలిచే వ్యక్తులుగా మీరు మీ కుటుంబాలు ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా.